ప్రభుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి 26వ సామాన్య ఆదివారపు వాక్య ధ్యానాంశంలోనికి మీ అందరినీ కూడా క్రీస్తు పేరట సాదరముగా ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్య ధ్యానాంశంలో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన సందేశాలు మనం తీసుకుందాం. ప్రతిసారి కూడా మన దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నప్పుడు చివరి భాగంలో గురువు ఆశీర్వాదనిస్తున్నాం. సత్ప్రసాదం తీసుకున్న తర్వాత ఆశీర్వదించినప్పుడు చివరి భాగంలో అలనాడు క్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మరలా మనకు గుర్తు చేస్తున్నారు. మీరు ప్రపంచమంతటా వెళ్ళి సర్వజాతి జనులకు సువార్తను ప్రకటించండి అన్నటువంటి ఆజ్ఞను మరలా ఈనాడు గురువు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఈ సువార్త బోధన గురించి వివరిస్తున్నారు, ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి సువార్తను బోధించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత క్రీస్తును వెంబడిస్తున్నటువంటి, క్రీస్తుని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉన్నదనే విషయాన్ని గురువు ప్రతిసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదే క్రీస్తు ప్రభు యొక్క కోరిక కూడా. ప్రతి ఒక్కరికి కూడా సువార్తను బోధించవలసిన బాధ్యత ఉన్నది. జ్ఞాన స్నానము ద్వారా మనందరం కూడా పరిశుద్ధాత్మను స్వీకరించి ఉన్నాము. గురువులు, మేత్రానులు మరియు కన్యాస్త్రీలు, ఉపదేశులు ఇట్లాగా దేవుని సేవలో ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు మాత్రమే కాదు, క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన వారే. అందుకనే మన ప్రియతమ జగద్గురులు పోప్ ఫ్రాన్సిస్ గారు అంటూ ఉంటారు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి మాత్రమే ఇవ్వబడినటువంటి వరము కాదు అని చెప్పి. అందరికీ ప్రభు ఉచితంగా ఈ పరిశుద్ధాత్మ వరమును ఇచ్చారు. ఎందుకంటే అందరూ కూడా సువార్తను బోధించాలని. ప్రియమిత్రులారా, ఈరోజు నాటి సువిశేషంలో మనం చదివినట్లయితే మరి యోహాను గారు చెప్తున్నారు యేసయ్యతో, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 38వ వచనంలో యేసుతో, బోధకుడా, మనలను అనుసరించని ఒకడు నీ పేరట దయ్యములను పారద్రోట మేము చూసి వాని మేము నిషేధించాం, అడ్డగించాం అని పలికాము. అందుకు యేసు, మీరు అతనిని నిషేధించవలదు, ఆ సువార్తను అడ్డగించకండి, నిషేధించకండి అని చెప్పి ఎంతో ప్రేమతో క్రీస్తు బోధిస్తున్నారు. ప్రియులరా, ఈ సువార్త పరిచర్య అనేది కొంతమంది ఒక గ్రూప్ వర్గం వాళ్ళు మాత్రమే చేయవలసిన పరిచర్య కాదు. ప్రతి ఒక్కరూ దీనిలో భాగాన్ని పంచుకోవాలని క్రీస్తు ప్రభుని యొక్క కోరిక. ప్రియులారా, ఈ సువార్తను ప్రకటించే వారిని అడ్డగించకండి, నిషేధించకండి, ప్రోత్సహించండి అని ప్రభు మనకి బోధిస్తున్నారు. ప్రియులారా, పౌలు గారి కాలంలో కూడా ఈ కొరింథీ సంఘంలో వర్గాలుగా విడిపోయారండి. చాలా వర్గాలు అయిపోయినాయి. వాళ్ళు కొట్టుకుంటున్నారు. దైవ సంఘాలలో వర్గాలు అయిపోయారు. మినిస్ట్రీలో అందరూ సువార్త పరిచయం చేసేదే, కానీ వాళ్ళలో గ్రూపులుగా అయిపోయారు. కొంతమంది పౌలు గారి గ్రూపు, కొంతమంది పేతురు గారి గ్రూపు, కొంతమంది క్రీస్తు గ్రూప్ అని ఇలా వెళ్ళిపోతున్నారు. అందుకనే పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయంలో, సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలనని యేసు ప్రభు పేరట మేము వేడుకొనుచున్నాం. మనందరం కూడా సువార్త పరిచర్యలో భాగస్థులమై ఉండగా ఒకటే మనస్సు కలిగి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. పౌలు గారు కూడా ఆ సంఘానికి ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. ప్రియులారా, కొంతమంది పౌలు గారి సంఘం, కొంతమంది పేతురు గారి సంఘం, క్రీస్తు సంఘం, ఇలా పరిచర్యలలో వర్గాలు వచ్చేసినాయి. ఇది మా పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడు మా సంఘంలోనే ఉంటాడు,
పరిశుద్ధాత్మ దేవుడు మా ధ్యాన కేంద్రంలోనే ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మా సంఘంలో వచ్చిన వారికి మాత్రమే ఉంటాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుణ్ణి లిమిట్ చేసేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడిచ్చినటువంటి అనుగ్రహ వరం. సువార్త పరిచర్యలు అందరూ కూడా భాగస్థులు అవ్వాలని ప్రభుని యొక్క కోరిక. ఎందుకంటే ఈ సువార్త పరిచర్యకి అంత గొప్ప ఆధిక్యత ఉంది పిల్లలు. అందుకనే ప్రభు తన శిష్యులకు అధికారం ఇచ్చారు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి విశ్వసించిన వారు రక్షించబడతారని. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎన్నో సంఘములలో వర్గాలు, విభేదాలు. ఒకరు పరిచర్య ఒకరికి నచ్చదు, వీళ్ళు పరిచర్య చేస్తే వాళ్ళకి నచ్చదు. ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేదు, ఆ సంఘంలో అది లేదు, వాళ్ళు వేరే మినిస్ట్రీ చేస్తున్నారని చెప్పి ఒకళ్ళ ఎడల అసూయ కలిగి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాలోనే ఉన్నాడు అని చెప్పేసి మరి వర్గములు క్రియేట్ చేసి అసూయ, వర్గ విభేదాలు, స్వార్థముతో కూడినటువంటి పరిచర్యలను ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు మరి మొదటి పట్టణంలో కూడా ఈ విధంగా ఇదేమైనటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే గుడారములో ఉన్నటువంటి 70 మంది పెద్దల మీదకి మేఘము నుంచి, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మేఘము నుంచి మాట్లాడి దిగి వచ్చేవాళ్ళు అనమాట. 70 మంది ఆత్మలకు పౌలు మోషే గారి ఆత్మ ఈ 70 మంది పెద్దలకు పొందుకుని వారు కూడా ప్రవచనాలు పలికారట. అదేవిధంగా గుడారములో లేనటువంటి వ్యక్తులు కూడా ప్రవచనం పలికినట్లుగా ఈ సంఖ్యాకాండంలో మనం చదువుతున్న ఈరోజు మొదటి పట్టణంలో. అయితే అక్కడ యెహోషువ అంటున్నాడు కదా మోషేతో 28వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 11:28 యెహోషువ, అయ్యా వారిని అనగా గుడారంలో లేనటువంటి వారు, గుడారంలో ఉన్న వాళ్ళే శక్తిని పొందుకున్నారు, వాళ్ళ ఆత్మను పొందుకున్నారు, గుడారంలో లేని వారిని ప్రవచనాలు పలకొద్దని చెప్పండి అంటున్నాడు. అందుకనే మోషే అంటున్నాడు, ఎందుకలా అంటున్నావు? అందుకు మోషే అతనితో, ఓయి నా మీద అభిమానం చేత నువ్వు వారిపై అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరి చేత ప్రవచనములు పలికిస్తే ఎంత బాగుంటుంది. మోషే గారి యొక్క ఆలోచన ఎంత బాగుందని, ఎంత చక్కటి మాటలు మోషే గారు మాట్లాడారు. ప్రభు అందరికీ ఆత్మను అనుగ్రహించి అందరూ కూడా సువార్తను ప్రకటిస్తే ఎంత బాగుంటుంది. అందరూ ఒకే మనసుతోనూ ఒకే ఆత్మతోనూ ఐక్యముగా సువార్తను ప్రకటిస్తే ఎంత బాగుంటుంది అని మోషే గారి యొక్క ఆలోచన. ప్రియమిత్రులారా, ఈ మొదటి సందేశంలో మనం కూడా స్వీకరించవలసింది ఎవరో సువార్త చేస్తున్నారు అని చెప్పి కంటే కూడా మనందరము కూడా ఈ సువార్తలో పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి ఒకరికి మనకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక్కొక్క వరము చొప్పున మనము విశేష వరముల చొప్పున మనం పరిచర్య చేయాలి. అయితే చాలాసార్లు పరిచర్య అనగానే మరి చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే స్టేజీల మీదకి ఎక్కి లేదంటే వేదికల మీదకి ఎక్కి బైబిల్ తీసుకొని ప్రసంగాలు చెప్పడమే క్రీస్తు పరిచర్య అని చెప్పి అనుకుంటాం. నిజమే, ఇది ఈ సువార్త పరిచర్యలో ఒక భాగం, ప్రధానమైనటువంటి భాగం. ప్రియులారా, క్రీస్తు పరిచర్య ఆత్మ, క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మ వివిధ వరాలు వివిధ వ్యక్తులకు ఇస్తూ ఉన్నాయి. దాన్ని మనం గమనించుకోవాలి. ప్రియులారా, ఈ రోజుల్లో పక్క వాళ్ళు మినిస్టర్ చేస్తే అసూయ చేత రగిలిపోవడం, ఒకవేళ ఒకరు మంచిగా ప్రసంగం చెప్తే వాళ్ళని ఏ విధంగా కింద లాగేయాలి, వాళ్ళ మినిస్టర్ని పడగొట్టాలి, వాళ్ళ గుడికి ఎక్కువ మంది వెళ్తున్నారు, వాళ్ళ సంఘాన్ని నాశనం చేసేయాలి. ఇలా సైతాను యొక్క ఫంక్షన్ లేదా సైతాను చేత నింపబడి ఎంతోమంది సంఘాలను నాశనం చేయడానికి తయారవుతున్నారు ఈ రోజుల్లో. ప్రియులారా, దేవుని ఆత్మ మనతో మాట్లాడుచున్నది ఏంటంటే ఈ వాక్యం ద్వారా యేసు ప్రభువుకు అలాంటి ఆలోచన లేదు. ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సహించనయ్యా, సువార్త చేయడం వల్ల వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి. సువార్త ప్రకటించడం వల్ల అనేక మంది జీవితాలలో వెలుగు పొందుకుంటారని ప్రభు ప్రకటిస్తుంటే ఈరోజు చాలామంది కూడా ఈ సైతాను యొక్క మరి ప్రలోభాలకు ఏర్పడిపోయి సంఘాలలో కూడా విభేదాలతోనూ ఆత్మ విభేదాలతోనూ మరి అసూయతోనూ కక్షలతోనూ స్వార్థంతోనూ ఇది మా సంఘం ఇది మీ సంఘం అని చెప్పి మేము గొప్ప మీరు గొప్ప అని చెప్పేసి ఇట్లాగా ఆత్మ యొక్క గొప్ప వరములను గురించి విశేషణ విచక్షణ లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రియులారా,
ఈరోజు మరి క్రీస్తు కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు అతను నిషేధించకండి, ప్రోత్సహించండి. అతను విరోధంగా చేయట్లేదు. మోషే కూడా అంటున్నాడు, అందరూ కూడా ఈ ఆత్మను పొందుకుని ప్రవచనం పలికితే ఎంత బాగుంటుంది, మీరు ఆపొద్దు అని చెప్పి అంటున్నారు. ప్రియులారా, ఈ యొక్క సందేశం వింటున్న మనం జీవితంలో మనందరం కూడా ఎవరు చేసిన సువార్త మనందరం దేవుని రాజ్యాన్ని విస్తరించడానికే అన్నటువంటి ఆలోచన మనకుంటే కనుక మనందరం కూడా ఈ సువార్తలో మరి ఐక్యమతో భాగం పంచుకుంటాం. ఐక్యత వస్తుంది. ఐక్యతతోనూ ప్రేమతోనూ సువార్తను చేయడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ప్రియులారా, అయితే ఈ సమయంలో సువార్తను అందరూ ప్రకటిస్తున్నారు. అందరూ కూడా ప్రకటిస్తున్నటువంటి సువార్తలో లోపించింది కొన్ని సువార్తల్లో. మరి ఏ సువార్తను మనం అడ్డుకోవాలి? అయితే సువార్త ప్రకటించిన వాళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడి వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నారా? దీనిలో ఈ సువార్తల్లో ఇంకేమైనా భేదాలు ఉన్నట్లయితే కొంతమంది క్రీస్తు లేకుండానే క్రీస్తు సువార్తను ప్రకటించేస్తున్నారు. వాళ్ళలో క్రీస్తుకి ఎక్కువగా ప్రాముఖ్యత లేకుండా క్రీస్తు లేనటువంటి పరిచర్య. అందుకనే ప్రభు అంటున్నారు ఈరోజు సువిశేషంలో 9వ అధ్యాయం మార్కు శుభవార్త 9వ అధ్యాయం 41వ వచనంలో అంటున్నారు, మేము క్రీస్తు సంబదులుగా గుర్తించి ఎవరైనా మీకు ఒక నీళ్ళు ఇస్తే, చెంబు నీళ్ళు ఇస్తే వాళ్ళు ప్రతిఫలం పొందారు. మీరు నిజంగా క్రీస్తు శిష్యులైతే మీలో క్రీస్తు ఉండాలి. క్రీస్తుని గుర్తించగలిగినటువంటి పరిచయం మనకు ఉండాలి. మన జీవితాలలో, మన పరిచర్యల్లో, మన సువార్తలో క్రీస్తును గుర్తించగలిగినటువంటి పరిచర్య మనకు ఉందా అన్నది ఆత్మ పరిచర్యను చేసుకోవాలి. క్రీస్తు అదే చెప్తున్నారు, క్రీస్తుని గుర్తించాలి. మీరు శిష్యులారా, మీలో క్రీస్తుని గుర్తించి, మీలో క్రీస్తు శిష్యులను గుర్తించి, మీలో ఎవరైనా మీకు మరి చెంబుడు నీళ్లు కనుక మీకు ఇస్తే వారు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనలో క్రీస్తు కనిపిస్తున్నాడు మన పరిచర్యలో, లేదా ఆ పరిచర్యలో మనమే కనిపిస్తున్నాము? క్రీస్తు లేని పరిచర్య వలన లాభం లేదు. అది ఆత్మీయ పరిచర్య కాదు, ఈ లోక సంబంధమైనటువంటి పరిచర్య. ఒకసారి మరి కొంతమంది ఈ మదర్ తెరెసా గారు కలకత్తా నగరంలో అనేక మందికి సువార్తను పరిచర్య భాగంలో కుష్ఠరోగులకు సేవ చేస్తూ క్రీస్తును ప్రకటిస్తూ, ఆమె గొప్పగా స్టేజీలకి ప్రసంగాలు చెప్పలేదు, కానీ కుష్ఠరోగుల్ని, పేదవాళ్ళని, అనాథులు చేరదీస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఏమనుకున్నారంటే, ఈమెను ఎట్లాగే వదిలిపెట్టేస్తే క్రైస్తవం ఇలా పెరిగిపోతూ ఉంటుంది, ఈమెను అడ్డుకట్ట వేయాలంటే ఈమెను హతమార్చాలని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపించి, మీరు వెళ్ళి హతమార్చు అని చెప్పేసి, మీరు వెళ్ళి హతమార్చనని చెప్పి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మరి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ డబ్బుల ప్రకారంగా హతమార్చడానికి అని చెప్పి ఆమె గృహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసిన దృశ్యంలో వాళ్ళు మరి ఆశ్చర్యపోయారు. ఆమె కుష్ఠరోగులకు పరిచర్య చేస్తూ వాళ్ళ యొక్క మరి పుండ్లు రసాలు కారుతుంటే అవన్నీ కూడా కడిగేస్తున్నప్పుడు, వాళ్ళు వాంతి చేసుకుంటే చేతుల్లో మరి పట్టుకుని ఆ వాంతిని తీసుకుని పడేస్తూ చూసినటువంటి వారి కఠినమైన హృదయాలు కరిగినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు వెంటనే వచ్చి మనకు తెలిసి కాళ్ళ మీద పడి, అమ్మా క్షమించండి, మిమ్మల్ని చంపమని మమ్మల్ని డబ్బులు ఇచ్చి పంపించారు, కానీ మేము చంపలేకపోతున్నాం, ఎందుకంటే మీలో క్రీస్తు ఉన్నాడు. ఎలా మీరు చేయగలుగుతున్నారమ్మా? ఇంత కఠినమైనటువంటి పని ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని పని ఎలా చేస్తున్నారంటే, ఇదిగో మీరు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు ఈ పరిచయం చేయండి, కానీ క్రీస్తుని ఈ కుష్ఠరోగులు నేను చూడగలుగుతున్నాను, క్రీస్తు ప్రభువుని ఈ పేదవాళ్ళు నేను చూడగలుగుతున్నాను, కాబట్టి క్రీస్తుకు నేను పరిచర్య చేస్తున్నాను చెప్పి ఎంత గొప్ప అద్భుత సాక్ష్యం. క్రీస్తుకు సాక్షిగా క్రీస్తుని గుర్తించి క్రీస్తుకు పరిచర్య చేయడం, డబ్బులు తీసుకుని పరిచర్య చేయడం కాదు, డబ్బులతో పరిచర్యం కాకుండా క్రీస్తుని గుర్తించినటువంటి పరిచర్యను మనం చూస్తున్నాం. ప్రియులారా, మన పరిచర్యలో, మన యొక్క సువార్తలో క్రీస్తుని గుర్తించగలుగుతున్నాము, క్రీస్తుని అందించగలుగుతున్నామా అనే విషయాన్ని రెండవ సందేశంగా మనం తీసుకోవాలి ప్రియులారా. అయితే మూడవదిగా ప్రభు చాలా కర్కటంగా, చాలా ఒక మంచి చాలా పదజాలాన్ని ఉపయోగించి ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, మీరు సువార్తను ప్రోత్సహించండి.
సువార్తను మీరు ప్రోత్సహించండి, పాపాన్ని అడ్డుకోండి, పాపానికి ప్రేరేపించే వారిని అడ్డుకోండి. అలా పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు జీవితంలో ఎలాంటిదో వాళ్ళు ఎలా ఏమవుతారో ప్రభు చాలా స్పష్టంగా 3వ సందేశంలో ప్రభు చెప్తున్నారు. లూకా శుభవార్తలో ఇంకా చక్కగా ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఈరోజు సువిశేషంలోనే మనం చదువుతున్న మార్కు శుభవార్త 9వ అధ్యాయం 42వ వచనం మనం చదువుతున్నాము. నన్ను విశ్వసించు వారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడు కంటే అటువాని మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. ఎంత కర్కశమైనటువంటి పదాలు! ఇదిగో స్కాండిల్ అంటే ఏంటి? పాపానికి ప్రేరేపించటం. నన్ను విశ్వసించే వారిలో ఎవరికైనా, ఈ చిన్నవారైనా పెద్దవారు ఎవరికైనా సరే పాపానికి ప్రేరేపించే వాళ్ళు ఉంటే కనుక, కారకులైతే అట్టివాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడేయడం వానికి మేలు అంటున్నాడు. లూకా శుభవార్తలు ఇదే విషయాన్ని మనం చదువుతున్నాం. 14వ అధ్యాయం 1వ వచనంలో, పాపపు శోధనలు రాక తప్పవు, కానీ అందుకు కారకులైన వారికి అనంతం. కొంతమంది పాపాన్ని ప్రేరేపించేవాళ్ళు, పెంచి పెద్ద చేసేవాళ్ళు, పాపములోనికి లాక్కునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి అనర్థము అని ప్రభు చెప్తున్నారు. అదే 2వ వచనం 2వ అధ్యాయంలో 2వ పట్టణంలో కూడా మనం చదువుతున్న యాకోబు రాస్తున్నటువంటి లేఖ 5వ అధ్యాయం 1వ వచనం, అన్యాయంగా సంపాదించిన డబ్బుతో పరిచర్య చేయవద్దు. అది ఆ త్రుప్పు 3వ వచనంలో చదువుతున్నాము. మీ బంగారము వెండి త్రుప్పు పట్టినది, ఈ త్రుప్పే మీకు విరోధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించి వేస్తుందని చెప్పి. ప్రియులరా, పాపానికి ప్రేరేపించడం, ఇదిగో పాపము ద్వారా, డబ్బు ద్వారా, పాపము ద్వారా ఇతరులను ప్రేరేపించి నాశనం చేయడం. బైబిల్లో మనం చదువుతున్నాం, అననీయ సఫీరా అనేటువంటి 2 కుటుంబ వ్యక్తులు. అలాంటి కాలంలో అనాది ఆదిమ క్రైస్తవులందరూ కూడా తమకున్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్ముకుని, వాళ్ళందరూ కూడా వారు ముక్కమ్మడిగా వారు ఆదిమ క్రైస్తవులు అందరూ అపోస్తులందరికీ ఇస్తే, వీళ్ళు ఏం చేస్తారు? కొంత భాగాన్ని దాచుకుని 2 కూడబలుకున్నారు. నువ్వు కూడా చెప్పు, అబద్ధం చెప్తాము, ఇంతే ఇచ్చామని చెప్తామని చెప్పి. అక్కడ ఏం జరిగిందో మనం చదువుతున్నాము. అప్పుడు పేతురు గారు, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పేతురు వారితో, పైకములు కొంత భాగం దాచుకుని పవిత్రాత్మను మోసపుచ్చుట మీ హృదయాన్ని ఎలా సైతానికి స్వాధీనపరిచారు? ఏ విధంగా మీరు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు? ఎందుకు మీలో ఈ సైతాను ప్రభావం వచ్చిందని చెప్పి అననీయ అని అడుగుతున్నారు. అననీయ అబద్ధం చెప్పాడు. తర్వాత సఫీరా కూడా వచ్చి అబద్ధం చెప్పి 2 కూడా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. పాపానికి వేతనం మరణమే. పాపానికి ప్రేరేపించేవాళ్ళు కానీ, పాపానికి దాన్ని ప్రోత్సహించేవాళ్ళు ఎవరైనా సరే అనర్థము, వాళ్ళకి శోధనలు రాక తప్ప, అందుకు కారకులని అనర్థం, వాళ్ళు నశించిపోతారు. అదే మనం చదువుతున్నాం 2వ పట్టణంలో, వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకే విరోధముగా సాక్షి అయి వాళ్ళ శరీరాలను అగ్ని వలె దహించి వేస్తుంది. ప్రియులారా, మనము ఎవరిని కూడా పాపానికి ప్రేరేపించి, పాపము చేయడానికి, పాపం పెంచడానికి ప్రోత్సహించి, డబ్బులతోనూ లేకుంటే వివిధ రకాల వ్యసనములతో మభ్యపెట్టి ప్రజలు నాశనం చేస్తున్నట్లయితే, అది అవే వాటికి విరుద్ధముగా సాక్షి వాళ్ళు నాశనం చేస్తారు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాంశంలో పాల్పంచుకున్న మీ అందరూ ప్రభు మనం దీవించాలని ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరూ చెప్తున్నారు. మనందరం కూడా సువార్తను ప్రోత్సహించుదాం, పాపాన్ని అడ్డగించుదాం. సువార్తను ఎవరు చేసినా సరే, అది ఎవరైనా సరే, మనందరం కూడా దేవుని బిడ్డలమండి. మనందరం, ప్రతి గురువు, మెత్తరానులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రోత్సహించండి సువార్త చేయమని. ఎవరో ఒకరు పైకి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ ప్రసంగాలు చెప్తే వాళ్ళ పేరు పైకి వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళ కింద. అలా కాకుండా అసూయ వద్దు పరిచర్యలు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. అసూయతో పరిచర్య చేయకండి, దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేద్దాం.
ఈ దేవుని రాజ్యంలో అందరూ సువార్తలో పాలు పంచుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆ దేవుని రాజ్యంలో ప్రేమ, నీతి, శాంతి, సమాధానం ప్రతి ఒక్కరికి కలగాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. అటువంటి సువార్త ఈ లోకంలో ఉండాలని దేవుని అడిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించు.